జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వంలో సీరియల్ నంబర్ 114 02-558 మన సోమిశెట్టి మధుసూదన్ రావు గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తన భార్య ఇద్దరు కూడా కష్టపడి ఇద్దరు బిడ్డలను చదివించుకుంటూ మరి తండ్రి గారు అరటిపండ్ల వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. అటువంటి కుటుంబం నేపథ్యంలో చాలా విలువలతో 558 మన సోమిశెట్టి మధుసూదన్ రావు గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తన భార్య ఇద్దరు కూడా కష్టపడి ఇద్దరు బిడ్డలను చదివించుకుంటూ మరి తండ్రి గారు అరటిపండ్ల వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. అటువంటి కుటుంబం నేపథ్యంలో చాలా విలువలతో కూడిన జీవితం గడపాలని దేశం పైన నమ్మకంతో కుటుంబాన్ని నిలబెట్టాలి, తల్లిదండ్రులు వృద్ధాప్యంలో మేము ఆదుకోవాలనే నిర్ణయం తీసుకుని భార్యాభర్తలు ఇద్దరు బిడ్డల్ని తీసుకుని తిరిగి వచ్చి అమెరికా నుంచి ఇక్కడే స్థిరపడ్డారు. ఆ రోజు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఆ భార్య యొక్క ఆవేదన, జరిగిన సంఘటన వివరిస్తుంటే నిజంగా అక్కడ కూర్చున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. ఎంతో బాధతోటి జరిగిన ప్రతి సంఘటన చెప్పుకుంటూ వచ్చి ఈ దాడి మా ఒక్కరిపైనే కాదు, ఇది భారతదేశం పైన. ఎందుకంటే అనేక రాష్ట్రాల నుంచి అందరూ వచ్చారు. కర్ణాటక నుంచి వచ్చారు, గుజరాత్ నుంచి వచ్చారు, మహారాష్ట్ర నుంచి వచ్చారు, రాజస్థాన్ పైన నుంచి వచ్చారు. నేను కోరుకునేది మా ఒక్క కుటుంబానికి జరిగిందనే కాదు, దేశంలో ఏ తల్లికి కూడా ఏ భార్యకు కూడా ఈ విధంగా జరగకూడదు అనే భావన ఆమె మనస్ఫూర్తిగా వ్యక్తపరిచినప్పుడు నిజంగా కదిలిచ్చింది. భారతదేశంలో మనందరికీ కూడా పౌరులుగా ఒక బాధ్యత ఉంటుంది. అన్నిటికన్నా ముందుది మన దేశాన్ని మనం గౌరవించాలి, జాతీయతని మనం కాపాడాలి. ఇటువంటి సందర్భాల్లో అందరం కలిసికట్టుగా నిలబడాలి. నాయకత్వాన్ని బలపరిచే విధంగా నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా నీ వెంట ఉంటామనే ఒక అద్భుతమైన సంకేతం పంపించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఎన్డీఏలో మన భాగస్వాములుగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా మన పార్టీ అధ్యక్షులు మనల్ని అందరినీ కూడా ముందు నడిపే అంశం, ముందు మన దేశం గురించి ఆలోచిద్దాం. దేశం తర్వాత మన రాష్ట్రం, రాష్ట్రం తర్వాతే మనం. ఈ విధంగా మనలో ఒక నిబద్ధత, ఒక పట్టుదల, ఒక విలువలతో కూడిన రాజకీయం నింపింది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. పదవులతో సంబంధం లేదు ఈ ప్రయాణం. కనీసం మనం ఏంటి, మన దేశానికి ఏం చేయగలుగుతాం, ఏ విధంగా మన దేశాన్ని నిలబడగలుగుతాం అనే అంశాలపైన మనందరం కూడా అనేక కార్యక్రమాలు చేసుకుంటూనే వచ్చాం. దానికి అనుగుణంగా ఈ సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే